హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈ వ్లాగ్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంక ఈ వ్లాగ్లో మార్నింగ్ టిఫను, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నరు ఇంక మేమేమేం చేసుకుంటున్నాము అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నానండి. ఇంకా అందులో మా ఆయన అయితే డైట్ అయితే చేస్తున్నారనమాట. ఇంక ఒకేసారి ఫుడ్ని అవాయిడ్ చేయకుండా కొద్ది కొద్దిగా అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఇంక అదే అనమాట ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ నేను టిఫిన్లకి చట్నీ అలాంటివి చేయకుండా కర్రీస్ చేసేటిగా ఉంటే కొద్దిగా తొందరగా లేస్తానన్నమాట. కర్రీ అయితే కొద్దిగా లేట్గా అవుతుంది కదా, అందుకని ఒక 5:30కి అలా లేస్తానన్నమాట. ఇంక ఈరోజు అయితే దోశ చేసుకుందామని ఇంక దోశలేకైతే పితికిపప్పు చికెన్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ ఏదైనా స్పెషల్ కావాలి, వెరైటీగా చేసి పెట్టు అని అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అందుకని పితికిపప్పు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఈ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ కట్ చేసుకొని పెట్టుకునేందుకు నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా ఇలా మార్నింగ్ చికెన్ కర్రీ పితికిపప్పు కర్రీ చేయాలి అన్నప్పుడు చికెన్ అయితే ముందు రోజే తెప్పించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఇంకా మార్నింగ్ 5:30కి చేయాలి కదా. ఇంకా పితికిపప్పు కూడా చెయ్యాలి అన్నప్పుడు ముందు రోజే నేను అనపగింజలు నానబెట్టి మరుసటి రోజు పితికేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానన్నమాట ఈ పప్పుని. తర్వాత ముందు రోజు మార్నింగ్ ఇలా చేస్తానన్నమాట. ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా నేను పూరీలేకి, దోశలేకి, ఇడ్లీలేకి ఈ కర్రీ చేస్తూ ఉంటాను. రైస్లేకి చాలా తక్కువ, టిఫిన్స్లేకే ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. మా ఇంట్లో కూడా చాలా బాగా తింటారు. ఇంకా ఈ కర్రీని అయితే నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి. కుక్కర్లో అయితే విజిల్ పెట్టకుండా చేసుకుంటే కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఈ వీడియో ఫుల్ వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే నేను చూపించడం లేదనమాట. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేశాను కాబట్టి. ఇంకా ఒక సైడ్ నేను కర్రీ చేస్తూనే ఇంకో సైడ్ అయితే నేను గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తానే వేడి వాటర్ తాగేస్తాను ఒక గ్లాసు. తర్వాత గ్రీన్ టీ పెట్టుకుంటాను అనమాట. ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికి పెట్టుకుంటాను. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఈ గ్రీన్ టీ తాగేస్తారనమాట. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ అయితే చేస్తారనమాట. ఇంకా మా హస్బెండ్కి 7:30కి అంతా టిఫిన్ అనేది రెడీగా అయిపోయి ఉండాలి. ఆయన 7:30కి టిఫిన్ తినేసి డ్యూటీకి అయితే బయలుదేరేస్తారనమాట. ఇంకా పితికిపప్పు చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఏ టిఫిన్ లెక్కైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే అనమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంక దోశలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి వేడి వేడిగా వేసి ఇచ్చేస్తే ఆయన తినేసి డ్యూటీకి అయితే బయలుదేరేస్తారనమాట. దోశలు చేసుకోవడానికి ఈ క్యాస్టర్ ఐరన్ పెను అయితే ఒక 5 ఇయర్స్ ముందు అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు దోశలు వేసుకోవడానికి ఎలాంటి పెను కొనుక్కోవాలో అస్సలు తెలియలేదు. అప్పుడు ఫస్ట్ టైం తెలిసి తెలియక ఈ పెను అయితే కొనుక్కున్నాను అనమాట. నాకెందుకో మనసులో నాన్ స్టిక్ పెను కొనుక్కుంటే బాగుండు అని అనిపించేది అప్పుడు. కానీ ఈ పెను వాడుతూ ఉన్నాను, చాలా బాగుంది దోశలకైతే. మళ్ళీ నాన్ స్టిక్ అయితే కొనుక్కున్నాను అనమాట. నాకు ఎక్కువగా నాన్ స్టిక్ మీద చేసుకోవాలంటే ఇష్టపడేదాన్ని దోశలు. ఇంకా దాన్ని కొనుక్కున్నాను అనమాట. అది వాడుతూ ఉంటే నాన్ స్టిక్ అస్సలు మంచిది కాదు హెల్త్కి అని చెప్పేసరికి నాకు ఇంకా భయం వేసేసింది అనమాట. దాన్ని అయితే పక్కన పెట్టేశారు. ఊరికే 1500 పెట్టి నేను నాన్ స్టిక్ దోశల పెనం అయితే కొనుక్కున్నాను. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ ముందు కొనుక్కున్న ఈ క్యాస్ట్ ఐరన్ పెనంలోనే దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దోశలు అయితే చాలా బాగా వస్తాయి దీని మీద అయితే. ఇంకా నేను వేడిగా దోశలు వేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే తినేస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్ 2 దోశలు అయితే తింటారనమాట. కర్రీ అయితే ఎక్కువ వేసుకుంటారు, వేసుకొని తినేసి బయలుదేరేస్తారనమాట. ఇంకా మా ఆయనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా హాట్ వాటర్లో సబ్జా గింజలు తర్వాత లెమను పిండి బాటిల్కి పోసి ఇచ్చేస్తాను అనమాట. ఫ్లాస్క్లో పోసి ఇచ్చేస్తాను, వేడిగా ఉంటాయి. ఇంకా దాదాపు 1 లీటర్ వాటర్ అయితే పడతాయి అన్నమాట దాంట్లో.
ఇంకా డే బై డే ఈ వాటర్ అయితే వాడతారనమాట. ఇంక వెయిట్ లాస్కి చాలా మంచిదని తాగుతున్నారనమాట. ఈ 1 లీటర్ బాటిల్ ఆఫ్టర్నూన్కి అయిపిచ్చేస్తారు. ఇంకా మిగిలిన వాటరు నేను లీటర్ అయితే పెట్టుకుంటానమాట. ఇంక నేను కూడా తాగుతానమాట. ఇంకా ఎక్కువ వంట రూమ్లోనే ఉంటాను కదా వంట చేస్తూ. ఇంకా వాటరు కనిపించినప్పుడల్లా ఇంకా ఈ వాటర్ తాగలేదా, ఇవి అయిపుచ్చేయాలి ఈవినింగ్ లోపల అని చెప్పేసి తాగుతూనే ఉంటానన్నమాట. నాకు ఇప్పుడైతే అలవాటైపోయింది. చాలా బాగుంటుంది. ఇంక సబ్జా గింజలు అవన్నీ వేస్తాం కదా, చాలా బాగుంటుంది అనమాట తాగితే కూడా. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా నా పని అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఫ్రైడే ఇంకా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకునేస్తాను అనమాట. ఇంకా ఈ తలస్నానం చేసేటప్పుడు ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేస్తాను. ఇంక ఈ హెయిర్ ప్యాక్ని ముందు రూట్స్కి పెట్టుకొని తర్వాత హెయిర్ ప్యాక్ మిగిలితే హెయిర్స్కి పెట్టుకొని 1 అవర్ పెట్టుకోవాలి. 1 అవర్ ఉంటాం కాబట్టి హెయిర్ ప్యాక్ ఎండిపోకుండా ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ పెట్టుకోవాలన్నమాట. తలకి ఎండిపోకుండా ఉంటుంది. 1 అవర్ తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇంకా ఆ ఎరకి నాకు అవన్నీ పనులు చేసుకునే వాళ్ళకి 1 అవర్ అయిపోతుంది అనమాట. ఇంకా తలకి షాంపూగా నేను కుంకుడుగాయలు సీకాయ పొడి అయితే వాడతాను. ఇంకా ఫుల్ వీడియో కూడా చేస్తానండి. ఇది నేను ఏమేమి వేసాను ఈ కుంకుడుగాయ సీకాయ పొడిలో అనేది కూడా ఫుల్ వీడియో చేస్తాను. ఈ వీడియోకి అయితే ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇంకా తలస్నానం చేసేసిన తర్వాత ఇంక ఇంట్లో సాంబ్రాన్ని వేస్తానన్నమాట. ఇంకా ఫ్రైడే అయితే చేస్తాను ఇలా. ఇంకా బొగ్గులు కూడా ఊరు నుంచి తెప్పించుకున్నాను. ఇంకా ఈ గరిట కూడా దానికోసమే కొన్నాను అనమాట. ఇంకా ఇలా బొగ్గుల్ని స్టవ్ మీద కాల్చుకొని సాంబ్రాన్ని వేస్తాను. ఇంకా బొగ్గుల్ని ఇలా కాల్చుకొని మనకు సాంబ్రానన్నా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా షుగర్ వేసి ఇల్లంతా సాంబ్రాన్ని పట్టించవచ్చు అనమాట. మనం తలకు కూడా ఇలాగే పట్టుకోవచ్చు సాంబ్రాన్ని లేనప్పుడు. నేను ఇంక ఈ సాంబ్రాన్ని ఇంట్లో లేనప్పుడు ఇలానే చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడం ముందు రోజే చేస్తానన్నమాట. ఇంకా ఫ్రైడే మాత్రం చెయ్యను. ఎక్కువగా శుక్రవారం మంగళవారం అయితే ఇల్లు అయితే క్లీన్ చేయను అనమాట. ముందు రోజే క్లీన్ చేసుకునేస్తాను. ఇంకా మిగతా రోజుల్లో కావాలంటే ఇల్లు అయితే క్లీన్ చేస్తానమాట. ఎందుకో నేను శుక్రవారము మంగళవారము ఇల్లు క్లీన్ చేయను, సెంటిమెంట్గా ఫీల్ అవుతానమాట. ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకోకూడదు అని. ఇంకా మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ అలాగే చెప్పిందనమాట. శుక్రవారం మంగళవారం ఇల్లు క్లీన్ చేయకూడదు అని. ఇంకా అలాగే పాటిస్తానమాట. ఇంక ఇల్లంతా సాంబ్రాన్ని వేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే దోశ వేసుకునేస్తున్నానండి. ఇంకా నాకు ఈ పని అంతా చేసుకునే వాళ్ళకు 10:30, 11 అయితే అయిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు దోశ వేసుకొని తింటున్నాను. ఇంకా అప్పుడు చిన్న చిన్న దోశలు 2 వేసుకొని తింటాను అనమాట. ఇంకా 12:30కి అలా మా హస్బెండ్ వచ్చేస్తారు, పిల్లలు వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మళ్ళీ వేడివేడిగా తిందాంలే అని చెప్పేసి ఇంకా 2 చిన్న దోశలు వేసుకొని తిన్నాను అనమాట. ఇంకా అందులో నాకు ఇష్టమైన కర్రీ కదా, చికెను పితికిపప్పు కర్రీ. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. అనపకాయల సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువగా ఈ కర్రీనే చేస్తూ ఉంటానన్నమాట. అంత ఇష్టము. ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ పితికిపప్పు చికెన్ కర్రీ చేశాను కదా, ఇంకా అదైతే కొద్దిగా ఉన్నిందనమాట. ఇంకా వేడివేడిగా అన్నం చేసి పచ్చిపులుసు చేసేద్దాంలే అని అనుకున్నాను. పచ్చిపులుసు చెయ్యాలంటే ముందుగా కట్ల పొయ్యి మీద అన్నీ కాల్చుకొని చేస్తే ఆ టేస్టే వేరండి, ఎంత బాగుంటుందో. ఇంకా నాకు కట్ల పొయ్యి అయితే ఇక్కడ లేదు. ఇంకా గ్యాస్ మీద అయితే కాల్చను అనమాట. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అట్లా డైరెక్ట్గా కాల్చితే నాకెందుకో ఇష్టం లేదు. అందుకే గ్యాస్ పొయ్యి మీద అయితే మంట మీద కాల్చలేదనమాట. అన్నీ నేను ఆయిల్ వేయకుండా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేయించుకునేసాను అనమాట. ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను పచ్చిపులుసుకి. ఎక్కువగా ఎండుమిరపకాయలే నాకెందుకో ఇష్టం అనమాట. పచ్చిమిరపకాయలు అంతగా ఇష్టం ఉండదు. పచ్చిమిరపకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఎండుమిరపకాయలు టమోటాలు ఈ 2 ఇలా ఆయిల్ వేయకుండా వేయించుకునేసాను ప్యాన్లోనే. ఇంకా ఈ పచ్చిపులుసుకి వంకాయ కూడా కాల్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను వంకాయ ఈ గ్యాస్ మీద కాల్చాల్సి వస్తుందని చెప్పేసి కాల్చలేదనమాట. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను వంకాయ వేయకుండా ఓన్లీ టమోటా ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను. ఇంకా టమోటా పైతోలు తీసేసి ఇలా చాకుతో గుజ్జు గుజ్జుగా కట్ చేసుకునేయాలి. ఇంకా చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. చింతపండుని బాగా చేత్తో బాగా మ్యాష్ చేసుకొని ఆ తొక్కంతా తీసి పెట్టుకునేయాలి. ఇంక ఎండుమిరపకాయలు కూడా చేత్తో ఇట్లా నలిపితే బాగా నలిగిపోతాయి అన్నమాట. ఇంకా నలిపేసి ఈ చింత పులుపులో కలిపేసేయాలి. ఈ పచ్చిపులుసుకి ఎంత కారం పడుతుందో అన్ని ఎండుమిరపకాయలని చేత్తో మ్యాష్ చేసుకొని ఈ పులుపులో కలిపేసేయాలి. పచ్చిపులుసుకి కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే
వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఈ టమాటాని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసి చేతితో బాగా ఇట్లా నలిపేసేయాలన్నమాట. చింతపులుపులో బాగా కలిసిపోవాలి. తర్వాత పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగిన రాళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. సాల్ట్ వేసుకుంటే అంత బాగుండదన్నమాట. తర్వాత ఫైనల్గా ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని చేత్తో బాగా మ్యాష్ చేసుకునేయాలి. అంతే, పచ్చిపులుసు రెడీ. కొందరు పచ్చిపులుసులో బెల్లం కూడా వేస్తారండి, చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడైతే వేస్ట్ చేయలేదు. ఇంకా 12:30 అయిపోయింది. వంటంతా అయిపోయాలకు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంకా ఆ రోజు వ్యాలంటైన్స్ డే. ఇంకా మా ఆయన స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఆఫ్టర్నూను. ఇంకా స్వీట్ పెడతా నువ్వు లావ్ అయిపోవాలి తొందరగా అని కోరుకుంటున్నారనమాట. నేను లైట్గా తింటూ ఉన్నానమాట, లావ్ అవ్వకూడదు అని చెప్పేసి. ఇంకా స్వీట్ పెట్టి అలా అంటున్నారనమాట. ఇంకా చాలా తెచ్చిన్నారు స్వీట్స్. రసగుల్లాలు తెచ్చిన్నారు, తర్వాత దిల్ పసంద్ తెచ్చిన్నారు, తర్వాత లడ్డూలు అయితే తెచ్చినారనమాట. దిల్ పసంద్ కొంచెం తినేసి ఇస్తున్నారనమాట. ఇంకా తర్వాత మా అందరూ వచ్చేసిన తర్వాత మా ఆయనతో కలిసి కొద్దిగా లైట్గా తింటానన్నమాట ఫుడ్. పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిపులుసు అయితే భలే ఉంటుంది. చికెన్ నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా ఆయన అయితే రైస్ తింటారనమాట. కొద్దిగా రైస్ పెట్టుకొని కర్రీ ఎక్కువ వేసుకొని తింటారు. ఇంకా దాంతోపాటు కీర కానీ లేకపోతే క్యారెట్ కానీ ఏదన్నా ఫ్రై ఐటెం చేస్తుంటే ఫ్రై కానీ తింటారనమాట. ఇంకా నేను ఫ్రై చేయలేదు. ఇంకా కీర క్యారెట్ నింది అది భోజనం చేసిన తర్వాత తినేస్తారనమాట. అప్పటికి మా ఆయన లంచ్ అయితే అయిపోతుంది. ఇంక ఈవినింగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఫుల్గా చేసినాడని ఇంక ఈవినింగ్ అయితే ఏం తినలేదనమాట. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటే అవే తింటున్నారు. ఇంకా ద్రాక్ష, ప్రొమగనేట్స్, ఇంకా క్యారెట్ ఉన్నాయి, ఇంకా అవే తిన్నారనమాట. 6:30 లోపల మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా 6:30కే తినేస్తాను. ఇంకా నేను కూడా రైస్ తినకుండా క్యారెట్ ఉంటే తినేస్తాను. ఇంకా పిల్లలకి ఇంకా రైస్ ఉంటే ఇంకా ఆ కర్రీని వేసి పెట్టేస్తాను, లేకపోతే ఉప్మా అన్న చపాతీ అన్న చేసిస్తాను అనమాట వాళ్ళకి డిన్నర్కి. ఇంకా 6:30కి ఇలా తినేసి గ్రీన్ టీ తాగేసి క్లోజ్ చేస్తామన్నమాట మా డిన్నరు. ఇదేనండి, మా ఆయన అయితే ఇలా డైట్ ఫాలో అవుతున్నారనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.